హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 864వ నామం, 8 అక్షరాల నామం కనత్కనక తాటంక. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కనత్కనక తాటంకాయ నమః అని చెప్పుకోవాలి. ప్రకాశించు బంగారు కర్ణాభరణములు కలిగిన తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు ఇక్కడ మళ్ళీ తాటంకాల వర్ణన వచ్చింది. తాటంకాలు అంటే చెవికమ్మలని చెప్పుకున్నాం. ప్రకాశిస్తున్న బంగారు తాటంకాలు కలిగిన తల్లి అని దీనికి చెప్తుంటే, ప్రకాశించడం అనే ప్రకాశించే ధాతువు ఏదైతే ఉందో అది బంగారం. సృష్టి స్థితి లయ ఈ కేళిని నిర్వహిస్తున్నప్పుడు ప్రధానంగా కాలాన్ని ఆధారంగా చేసుకొని చేయాలి. కాలానికి ముఖ్యమైన వాళ్ళు ఎవర్రా అంటే సూర్యచంద్రుడు. ఈ సూర్యచంద్రులనే కర్ణాభరణాలుగా కలిగినటువంటి తల్లి లలితా పరమేశ్వరి. ఇక్కడ తాటంకయుగళీభూత తపనోడుపు మండల అనే నామాన్ని గుర్తు చేసుకుంటే అదే కనక తాటంక. మంత్రం యొక్క లక్షణమే ప్రకాశము, తేజస్సు. అమ్మవారి ఒక్కొక్క మంత్రం సువర్ణకాంతులు వెదజల్లుతూ ఉంటుంది. దేవియే హిరణ్మయి, హిరణ్యవర్ణ. ఆ హిరణ్యమే కనకం. అక్షరశాస్త్ర ప్రకారంగా తాటంకం అంటే గురువక్షరం, దీర్ఘాక్షరం అని అర్థం. సాగదీసి చెప్పేది. ఆ దీర్ఘాక్షరంలో ఉన్నటువంటి తేజస్సే కనక తాటంక అంటే ప్రకాశమైనటువంటి దీర్ఘాక్షరం అమ్మ యొక్క స్వరూపం. ఆ దీర్ఘాక్షరం ఓం. ప్రపంచానికి మూలమైన తేజస్సు అంతా కూడా ఓంకారంలోనే ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ఈం, హ్రీం, శ్రీం ఇవన్నీ కూడా దీర్ఘాక్షరాలే. గుప్త ప్రణవం మొదలుకొని మహాప్రణవం వరకు ఉన్నటువంటి బీజాక్షర స్వరూపిణి అయినటువంటి తల్లి మనం ముందు చెప్పుకున్నటువంటి తాటంకాలకి అర్థం, తాటంక యుగళీభూత తపనోడుపు మండల అనే దానికి చెప్పుకున్నటువంటి అర్థం ఒకటైతే, ఇక్కడ ఈ బీజాక్షరాలతో కూడినటువంటి అర్థం ఇదొకటి. ఈ రెండింటిని వేరువేరుగా చెప్పుకుంటే ఈ మంత్రం అనేది పునరుక్తి కాకుండా లలితా సహస్రంలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మెరిసిపోతున్నటువంటి తాటంకాలతో కూర్చున్న తల్లిది అందమైనటువంటి స్వరూపం. కామకేళి తరంగిత అయినటువంటి తల్లి కామకేళి తరంగిత, గగనాంతాస్త అనే మంత్రాలలో, నామాలలో ప్రతి నామము మంత్రమే. అమ్మవారి రూపం గురించి చెప్పలేదు. ఇప్పుడు ఈ రూపం ఎలా వచ్చింది అనేది ఆ తల్లి లీలగా మనకి రూపాన్ని ధరించింది. అట్లాంటి తల్లిని నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం కనక తాటంకాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.